ఏనుగు యొక్క బలం తొండంలో ఉంటుంది, సింహం యొక్క బలం పంజాలో ఉంటుంది, జింక యొక్క బలం ఏమంత సీరియస్గా చూస్తున్నారు? జింకలు ఎక్కడున్నాయి నాకు తెలియదు అన్నాడు. చూడకండి, నా వైపు చూడాలి. జింక యొక్క బలం దాని వేగంలో దాగి ఉంటుంది, పక్షిరాజు యొక్క బలం దాని రెక్కల్లో దాగి ఉంటుంది, ముసలి యొక్క బలం నీళ్ళల్లో దాగి ఉంటుంది, క్రైస్తవుని బలం మోకాళ్ళలో దాగి ఉంటుంది, మోకాళ్ళలో దాగి ఉంటుంది. అది ఒక్కటి నీకు చేతనైతే పని 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 కొరకు పరిగెత్తు, దానితో పాటు చదువు 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 పరిగెత్తు, చదువుతో పాటు ఉద్యోగం 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 పరిగెత్తు, ఉద్యోగంతో పాటు దేవుని సన్నిధిలో నువ్వు మోకాళ్ళుని ప్రార్థిస్తే క్రైస్తవ జనమా, క్రైస్తవుని బలమంతా మోకాళ్ళ ప్రార్థనలోనే దాగుంది.